ఈ కడుపుకి ప్రస్తుతానికి నాకు దొరికిన జవాబు ఇదే అన్నయ్య. ఇప్పటి వరకు ఆ అఖిలాండేశ్వరి అపార్థాలతో అవమానాలతో మా అమ్మని బాధ పెట్టింది. ఇప్పుడు ఏదో కారణం దొరికింది కదా అని నా చెల్లి మీద కూడా తన అక్కసు ఆక్రోశం చూపిస్తుంది అంకుల్. అమ్మ మీద పడ్డ నిందని చెరిపేసి ఆ అఖిలాండేశ్వరికి మా అమ్మ విలువేంటో తెలియజేద్దామని ప్రయత్నించి మా నాన్న హత్యకు సంబంధించిన ఆధారాలు దొరక్క ఇలా చేతగాని వాడిలా మిగిలిపోయాను. ఆ ఆధారాలే నేను సంపాదించుండుంటే మా అత్తయ్య మమ్మల్ని ఇలా టార్గెట్ చేసేది కాదు, నా చెల్లెల్ని ఇంతలా అవమానించేదే కాదు. మా అమ్మకి చెల్లికి నా వల్ల ఏం లాభం కలిగింది అంకల్? నేనుండి కూడా వాళ్ళిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే నేనున్నా లేనట్టే కదా అంకల్. అయ్యో, అంత మాట అనుకు బాబు. ఆ ఆధారాలు నీ కంట పడతాయి. అమ్మా చెల్లి కన్నీళ్లు దూరం అవుతాయి. నువ్వు మా భార్గవ స్థానంలో నిలబడి చక్రం తిప్పే గడియలు అతి త్వరలోనే వస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండు. నాకింతలా ధైర్యం చెప్పినందుకు థ్యాంక్స్ అంకల్. అవతల అమ్మకి చెల్లికి నేనే ధైర్యం, వాళ్ళకి ఇంకెవరూ లేరు. నేను వెళ్ళడం ఆలస్యం అయితే వాళ్ళని భయపెట్టిన వాడిని అవుతాను. నేను వెళ్తాను అంకల్. అలాగే బాబు, వెళ్ళు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇప్పుడు నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. మీ నాన్నకు హత్యకు సంబంధించిన ఆధారాన్ని ఇవాళ ఎలాగైనా సరే వెతికి పట్టుకుని బయట పెడతాను బాబు, బయట పెడతాను. ఇతనేంటి ఈ టైంలో వచ్చాడు? దేవుడా, నా భార్గవ నాయుడిని నాకు దూరం చేశావు. నా చెల్లి కుటుంబాన్ని అనాథలను చేశావు. నా భార్యా పిల్లలకి నన్ను కాకుండా చేశావు. అయినా కూడా ఎప్పుడూ నిన్ను నిందించలేదు, ఏదీ అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, ఇకనైనా ఆ సాక్ష్యాన్ని నాకు చూపించు. ఏమైందమ్మా సుజాత?
ఆ కరడ చంపడం నా కళ్ళారా చూశాను. యాసిడ్ అక్కడ. చెప్పింది అర్థమైందా? నాకు అర్థమైంది సార్. ఆ ఫైల్ వెతికి తీసుకురా. సరే సార్. రేయ్, పిచ్చి మాలోకం, ఏమర్థమైందిరా నీకు? ఫైల్ రూమ్ లోకి వెళ్ళి తీసుకురామంటే 20 ఏళ్లుగా మూసిపెట్టిన ఈ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి ఇచ్చేస్తావరా? ఫైలు ఆ రూమ్ లో ఉంది, వెళ్ళి తీసుకురాపో. వెళ్ళ. అలాగే సార్. ఆ రూమ్ దగ్గర ఏం పని? నేను వచ్చినప్పటి నుండి ఈ ఫ్యాక్టరీ అంతా జల్లెడ పట్టాను, కానీ నేను వెళ్ళి వెతకనిది ఈ గదిలోనే. ఏం వెతుకుతున్నారైనా?